తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఇస్కాన్ మైదానం నుంచి అలిపిరి వరకు జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన భారీ పాదయాత్ర నిర్వహించారు. అలిపిరి వద్ద శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని, అయితే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అందుకు భిన్నంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ నైవేద్యాలు సమర్పించే నైవేద్యంలో అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల్లో దానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు ఒక పెద్ద వేదిక పెట్టి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వంతో తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, వారి ముఠా నాయకులు, వారి నాయకులు అందరూ కూడా కలిసి గత 5 ఏళ్ల కాలంలో నెయ్యిలో కల్తీ జరగలేదు అనేసి చెప్పడం జరిగింది. ఒక పక్కేమో 4 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ కలవడం వాస్తవం అనేసి ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక నాయకుడు మన తిరుపతి పట్టణంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడు, ఆయన నెయ్యిలో కల్తీ కలవనే లేదు. ఎన్డీడీబీ క్లియర్ చిట్ ఇచ్చింది, సిట్ క్లియర్ చిట్ ఇచ్చింది అని చేసుకుంటూ ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ హోమాలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాడు. నేను ఒకటే భూమన కరుణాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీ సమక్షంలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కలపడం నీ యొక్క చాణక్య తెలివితోనే మీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డికి దాదాపు దీంట్లో చేస్తే 100 కోట్లు వస్తుందని చెప్పించి దాదాపు 300 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేర్పించి హవాలా మార్గాలలో చేర్పించావు. అందరికి తెలుసు. అందరు అధికారులని అందరినీ కూడా తప్పుదా మార్గంలో పట్టించిన భూమన కరుణాకర్ రెడ్డి బుకాయిస్తున్నాడు. ఈరోజు నేను తప్పు చేయలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, నెయ్యిలో కల్తీ కలవలేదంటాడు. నేను ఒకటే చెప్తున్నా, సిట్ 35-36 పేజీలలో క్లియర్గా ఇచ్చింది. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, ఇవన్నీ ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొంది. ఇంకేం చేయాలనేసి కూడా ఇంకొకసారి కూడా చదువుకోమని కూడా మేము చెప్తున్నాం.